పార్టీలో గూడా కొంత విజయసాయిరెడ్డి ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. ఎట్లా దాని నుంచి పార్టీ కొంత సంక్షోభం అంచులో ఉన్నట్టు అనుకోవచ్చా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ సార్. హ్మ్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు ఇప్పుడు పటిష్టంగా ఉంటాయి. హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు పటిష్టంగా ఉంటది అధికార పక్షం. అవును. ఆబ్వియస్‌గా. ప్రతిపక్షం కూడా తన పటిష్టం చేసుకోవడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తా ఉంటది. అధికారంలో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మనం ప్రతిపక్షానికి వచ్చాం. అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నవోళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉండాల్సినంత పని ఉండదు. హ్మ్. వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి. కరెక్ట్. వాళ్ళకుంటాయి. కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అల్టిమేట్‌గా ఇక్కడ జరిగేది ఏందంటే, ప్రజలు మార్పును కోరుకుంటున్నప్పుడు, ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు, పార్టీలో ఏ నాయకుడు ఉన్నారనేది చూడరు. హ్మ్. ఓకే. అల్టిమేట్‌గా ఓటర్ అనేవాడు మాకు ఏ నాయకుడొస్తే మాకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. మా బ్రతుకులు మారతాయి. మేము మళ్ళీ ఇదివరకులాగా ఎట్టా లబ్ధి పొందుతాం అనే దాని మీద ఆలోచిస్తారు. ఆలోచించి ఒక తుఫాన్‌లాగా మళ్ళీ ప్రభుత్వాన్ని